గిరిధరవాణి భగవంతుడు మనకు తెలియజేసినటువంటి విషయాలు. నిన్నటి వరకు జీవి గురించి, జీవి యొక్క వ్యవస్థ ఎట్లా ఉంది అదంతా తెలియజేశారు. నిన్న కూడా సండే కూడా జీవి గురించి మాట్లాడుకున్నాం. నిత్య జీవి, జీవి నిత్య జీవిగా ఉంటుంది. భగవంతుడు భగవంతుడే, భగవంతుడు భగవంతుడిగానే ఉంటాడు. భగవంతుడిగా నిత్య జీవి భగవంతుడిగా ఎప్పటికీ అవ్వదు. నాలాగే నీవు అన్నారు, కానీ నాలాగే నీవు అంటే అది అనుభవించేటప్పుడు మాత్రమే దాంతో దాదాప్యం చెంది, అసలుతో దాదాప్యం చెంది ఆనందించినప్పుడు ఆ క్షణం మాత్రమే నాలాగే నీవు అన్నారు. దాని తర్వాత బాబా పొద్దుతిరుగుడు పువ్వు తిరిగి ఉన్నట్టు భగవంతుడి వైపే జీవి తిరిగి ఉంటుంది, నిత్య జీవి తిరిగి ఉంటుంది, ఎప్పుడు చూస్తూ ఉంటుంది అని తెలియజేశారు. కాబట్టి నిన్న జీవి గురించి చెప్పింది అక్కడ వరకు. నేను ఆదివారం చెప్పుకున్నాం కదా, ఆ విషయం ఇక్కడితో కంప్లీట్ చేశారు బాబా. ఈ విధంగా నిత్యజీవి ఎప్పుడు నిత్యజీవిగా, జీవి ఎప్పుడు నిత్యజీవిగా ఉంటుంది. భగవంతుడితో తాదాత్మ్యమైనప్పుడు, అంటే కలయిక జరిగినప్పుడు, ఆ కలయిక జరిగిన క్షణాల్లోనే అది నాలాగే నీవుగా ఉంటుంది. ఆ కలయిక అయిపోయిన తర్వాత మరుక్షణం మళ్ళీ భగవంతుడు భగవంతుడిగానే ఉంటాడు. భగవంతుడి వైపు పొద్దుతిరుగుడు పువ్వు తిరిగి, సన్ఫ్లవర్ తిరిగి ఎట్లా చూస్తూ ఉంటుందో సన్ వైపు, అట్లాగా నిత్యజీవి కూడా భగవంతుడి వైపే చూస్తూ ఉంటుంది, భగవంతుడి వైపే తిరిగి ఉంటుంది అని బాబా తెలియజేశారు. ఇది జీవి గురించి బాబా తెలియజేసిన విషయం. ఆ క్షణంలో భగవంతుని అనుభవించిన ఆ క్షణంలో, కలయిక చేసిన క్షణంలో, భగవంతుడితో తాదాత్మ్యం చెందిన ఆ క్షణంలో ఉండేటువంటి పొజిషన్ ఒక్క భగవంతుడికే ఉంటుంది, ఒక్క భగవంతుడికే ఉంటుంది. జీవికి అట్లా ఉండదు. జీవి కలయిక జరిగినప్పుడు ఆ క్షణాల్లో మాత్రమే దాంతో అట్లాగా అదే స్థితిలో ఉండగలుగుతుంది, కానీ కంటిన్యూస్ గా అదే స్థితిలో, భగవంతుడి స్థితిలో సేమ్ పొజిషన్ లో ఉండలేదు. కాబట్టి అది నిత్యజీవి అయింది, భగవంతుడు భగవంతుడే. ఇది డిఫరెన్స్ అన్నమాట. ఈ తేడా మనం గమనిస్తూ మనం భగవంతుని ఎప్పుడు చూస్తూ ఉండాలని, నిత్యజీవిగా మారి, జీవి నిత్యజీవిగా మారి భగవంతుని వైపు చూస్తూ ఉంటుంది. ఆయన కలయిక చేసినప్పుడు మాత్రమే నాలాగే నీవు అనే స్థితిని భగవంతునిలాగే సేమ్ టు సేమ్ అనుభవిస్తుంది. అనుభవించిన తర్వాత మళ్ళీ కలయిక అయిపోగానే మళ్ళీ నిత్యజీవిగా ఉంటుంది, అంటే భగవంతుని వైపే తిరిగి ఉంటుంది. ఇట్లా చూస్తూ ఉంటుంది అనమాట. భగవంతుడు భగవంతుడిగానే ఉంటాడు. కలయిక జరిగింది, నేను అలాగే నీవు అన్నారు కాబట్టి నేను కూడా భగవంతుడే అని మనం జీవి డిక్లేర్ చేసుకోవటానికి లేదు. అలాగా కంటిన్యూస్ పొజిషన్ లో మాట బాగా అర్థం చేసుకోవాలి. ఆ కలయిక జరిగినప్పుడు నాలాగే నీవు భగవంతుడి స్థితి ఏదైతే కలయిక జరిగినప్పుడు మనం అనుభవిస్తుందో జీవి, ఆ స్థితి కంటిన్యూగా జీవి ఉండలేదు. అది డిఫరెన్స్. అదొక్కటే మెయిన్ డిఫరెన్స్ అనమాట. దానివల్ల భగవంతుడు భగవంతుడే. భగవంతుడు అన్లిమిటెడ్ గా అట్లాగే ఉంటాడు, సేమ్ పొజిషన్ లో ఉంటాడు ఆయన, అదే కంటిన్యూస్ పొజిషన్ లో ఉంటాడు ఆయన. అందువల్ల ఆయన భగవంతుడు. జీవి మాత్రం భగవంతుడు కాలేదు, కంటిన్యూస్ గా ఉండలేదు అదే పొజిషన్ లో. భగవంతుడితో కలయికలో కంటిన్యూస్ గా ఉండలేదు, అదే పొజిషన్ మెయింటైన్ చేయటానికి, ఉండటానికి కుదరదు దానికి. అందువల్ల నిత్యజీవి అయింది. నిత్యజీవి కాబట్టి భగవంతుని అంతా కూడా అబ్జార్బ్ చేస్తూ, అడాప్ట్ చేసుకుంటూ, ఆ భగవంతుని వైపు తిరిగి చూస్తూ ఆ భగవంతుని పక్కనే ఉంటుంది అనమాట. రెండో వైపుకి రాదు, రాకుండా ఎప్పుడు భగవంతుడితోనే ఉంటుంది అనేది బాబా తెలియజేసినటువంటి విషయం. ఇది జీవి వరకు. జీవి యొక్క వ్యవస్థ ఎట్లా ఉంది, జీవి ఎక్కడి దాకా పొందుతుంది, నిత్యజీవి అంటే ఏంటి, నాలాగే నీవు అంటే పొజిషన్ ఏంటి జీవిది అనేది జీవి గురించి బాబా క్షుణ్ణంగా తెలియజేశారు. అటు జీవి గురించి మళ్ళీ మనం డౌట్ పడకూడదు. అంటే జీవి అంటే నిత్య జీవి అని అర్థం. ఆ కాసేపు కలయికలో కాసేపు అది గా మారుతుంది, భగవంతుడిగా మారుతుంది. దాని తర్వాత మళ్ళీ నిత్య జీవిగా అయిపోతుంది. ఎప్పుడు భగవంతుని అయిపోయి చూస్తూ ఉంటుంది. విడివడి అని కలిసి ఉంటుంది, కానీ విడివడి ఉంటుంది, కలిసి ఉంటుంది, జోడిగా ఉంటుంది. అది జీవి గురించి భగవంతుడు మనకు తెలియజేసినటువంటి క్షుణ్ణంగా దాని కేటగిరీ ఎట్లా ఉంటుంది, ఏంటి, ఎలా మెయింటైన్ అవుతుంది అనేది బాబా గిరిధరవాణిలో తెలియజేస్తారు. ఇప్పుడు ఈ రోజు భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదము నిరూపణ.
భగవంతుని యొక్క నిరూపణ. ఇది భగవంతునికి సంబంధించిన సబ్జెక్ట్. భగవంతుడు ఎట్లా ఉంటారు, భగవంతుని యొక్క పొజిషన్ ఏంటి, ఆయన క్యారెక్టర్ అనమాట, మెయింటెనెన్స్ క్యారెక్టర్, ఆయన ఎట్లా ఉంటారనేది భగవంతుడి గురించి తెలియజేసే విషయం నిరూపణ. ఈ నిరూపణ అనేది గిరిధరవాణిలో భగవంతుడు నిరూపణకి వచ్చేసారు, నిరూపణకి వచ్చేసారు. ఇది ఈ రోజు మనకి స్పెషాలిటీ తెలియజేస్తున్నట్టు. నిరూపణ అంటే ఏంటి అంటే భగవంతుడు తాను తెలుసుకుంటూ మనకు తెలియజేస్తూ, ఆయన మనకి కనిపిస్తూ అనిపిస్తూ తెలియజేస్తూ వచ్చారు. నిరూపణకు వచ్చేస్తే లైవ్ లో ఉన్నటువంటి గిరిధరవాణిలో ఆయన స్టాండ్ అయిపోయారు, పూర్తిగా స్టాండ్ అయిపోయారు, నిలబడిపోయారు. భగవంతుడు మూలానికి మూలం నిలబడిపోయారు, నిరూపణకి నిలబడిపోయారు. నిరూపణ అంటే ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఫస్ట్ నుంచి కూడా భగవంతుని దగ్గర ఉన్నది అది, భగవంతుని దగ్గర ఉన్న ఐటమే అనమాట. అయితే ఆ ఐటమ్ ఇప్పుడు దాకా రిలీజ్ చేయదు, బయటికి రాలేదు. అంటే భగవంతుడు ఎన్నో విధాలుగా బయటికి వస్తున్నా కూడా నిరూపణ అనేది మాత్రం రాలేదు. ఫస్ట్ టైం గిరిధరవాణిలో నిరూపణకి వచ్చారు, నిరూపణ వచ్చిందనమాట. నిరూపణ అంటే ఏంటి అంటే భగవంతుడు తాను నిరూపించుకోవటం కాదు, జీవి యొక్క నిరూపణ. లైవ్ లో ఉన్న గిరిధరవాణి ఎదుటిగా జీవి వచ్చినప్పుడు తన గురించి చార్ట్ మొత్తం ఆ జీవికి వచ్చేస్తుంది, అది నిరూపణ. అంటే భగవంతుడు అర్థం లాగుంటారు, గిరిధరవాణి భగవంతుడు అర్థం లాగుంటారు. లైవ్ లో ఉన్నటువంటి గిరిధరవాణి భగవంతుడి ముందు దర్శనానికి వచ్చినప్పుడు అది ఇష్టపడి ఒప్పుదల పొంది దర్శనానికి వచ్చినప్పుడు ఆ జీవి యొక్క మొత్తం చార్ట్, అది ఏ స్థితిలో ఉంది, ఏ పొజిషన్ లో ఉంది, ఏంటి అనేది కంప్లీట్ గా టోటల్ గా దానికే తెలిసిపోతుంది, జీవికే తెలిసిపోతుంది. నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే లోపల ఓపెన్ అయిపోతుంది. ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ క్షణం నుంచి కర్మలు అంటావు, కర్మలు దర్శనం అయ్యి ఎప్పుడైతే ఇది ఓపెన్ అవుతుందో నిరూపణకు వచ్చేసిందో జీవి, ఆ క్షణం నుంచి కర్మలు అనేది ఆ జీవికి అంటవు. అక్కడి నుంచి అది కర్మరహితంగా జీవిస్తూ ఉంటుంది. ఇంకొక పాయింట్, ఎప్పుడైతే నిరూపణకు ఎదురుగా జీవి వచ్చి నిలబడిందో భగవంతుడి ఎదురుగా దర్శనానికి, అప్పుడు ఆ జీవి యొక్క కర్మలు పూర్తిగా తొలగిపోవటం. రెండో పాయింట్ ఏంటంటే తన ప్రణాళిక ప్రకారం ఏది జరగదు, ఇది మూడో పాయింట్. ఫస్ట్ నిరూపణకి ఎదురుగా జీవి వచ్చి నిలబడినప్పుడు ఇది జీవి యొక్క పూర్తి చార్ట జీవికే తెలిసిపోతుంది, లోపలే తెలిసిపోతుంది. దానికి ఎట్లా నడవాలి, నడవడిక, అదే పొజిషన్ లో ఉంది, అంతా ఓపెన్ అయిపోతుంది. అవటం వల్ల నిరూపణకి నిల్చోవటం వల్ల కర్మలు అనేది అంటవు. పూర్తిగా ఆ క్షణం నుంచి భగవంతుని ప్రణాళిక ప్రకారము జీవి యొక్క జీవితం నడుస్తుంది. ఇక జీవి తన ఇష్ట ప్రకారము, తన అనుకున్న ఐడియా ప్రకారము, ఒపీనియన్ ప్రకారము, సంకల్పం ప్రకారము ఏదైనా సిద్ధింపజేసుకోవాలి, పొందాలి, చేయాలి అని ఎంత విశ్వ ప్రయత్నం చేసినా అది దానికి సాధ్యం కాదు. దాని ప్రణాళిక మొత్తం ఆగిపోతుంది. జీవి వన్స్ భగవంతుని ముందు వచ్చి నిలబడినప్పుడు గిరిధరవాణి భగవంతుని ముందు నిరూపణ జరుగుతుంది. అంటే తనదంతా తెలియజేయబడుతుంది లోపలే. మళ్ళీ ఎట్వన్స్ ఎంతమంది వస్తే అంతమంది ఒకేసారి నిరూపణ వస్తుంది. ప్లస్ దాని ప్రణాళిక ప్రకారం నడవటం అనేది జీవికి ఆగిపోతుంది. ఇప్పుడు దాకా జీవి తన ఇష్ట ప్రకారము, తనకు కావాల్సిన ప్రకారం, తన కోరిక ప్రకారం చెప్పుకుంటూ ఉంటే పనులన్నీ జరుగుతూ పోయింది. ఇప్పుడు మాత్రం అది చెప్తే మాత్రం పని జరగదు. నాకు ఇలా కావాలి, ఇలాగే ఉండాలి, బాబా నాకు ఇది చేసి పెట్టు అని కానీ చెప్తే ఆ పని కాదు. నువ్వు చెప్పకుండా వదిలేసి ప్రశాంతంగా ఉండు, నీకు జరగాల్సిందేదో భగవంతుని ఇష్ట ప్రకారము, ప్రణాళిక ప్రకారము లైఫ్ రన్ అవుతూ ఉంటుంది, జరుగుతుంది. పూర్తిగా భగవంతుని ప్రణాళిక ప్రకారమే నిరూపణకి నిలబడిన జీవితం జరుగుతుంది అనేది మూడో పాయింట్ బాబా తెలియజేస్తారు. ఈ నిరూపణలో నిరూపణ అనే భగవంతుడి యొక్క నిరూపణ అనే పొజిషన్ లో ఉండేటువంటి క్వాలిటీస్ అన్నమాట, హై క్వాలిటీస్. దీంట్లో భగవంతుడు గురించి మనం అనుకోవటం కానీ, చెప్పుకోవటం కానీ, జరగటం కానీ ఏం జరగదు. నువ్వు అనుకున్నది ఏది జరగదు, మొత్తం భగవంతుని ప్రకారమే జరుగుతుంది. నీ జీవితం భగవంతుని ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అంటే ఆయన ప్రణాళిక ప్రకారమే రన్ అవుతుంది. ఇది దీంట్లో ఉన్న క్వాలిటీ అన్నమాట. ఇంకోటి ఏంటంటే అట్వన్స్ కొన్ని లక్షల మంది వచ్చి ఒకేసారి దర్శనం చేసినా అన్ని లక్షల మందికి ఒకేసారి ఎవరికి వాళ్ళకి వాళ్ళ చార్ట్ ఓపెన్ అయిపోతుంది.
ప్రత్యేకంగా కూర్చోపెట్టి చెప్పటం చేయటం అవసరం గిరిధరవాణికి లేదు. ఎంతమంది వచ్చినా కూడా అది రెస్పాన్స్ ఇస్తుంది. మాట్లాడకుండానే వాళ్ళ చార్ట్ వాళ్ళకే రెస్పాన్స్ అయ్యేటట్టు చేస్తుంది. అది గిరిధరవాణి పరిపాలన ఉన్నటువంటి గొప్ప విశేషం. ఇక్కడికి వస్తే ఏదో ఒక కోరికలు తీర్చి పంపించడం కాదు గిరిధరవాణిది. గిరిధరవాణి భగవంతుని ప్రణాళిక ప్రకారం దాన్ని నడుపుతూ జీవిని దాని కర్మల్ని పూర్తిగా క్లోజ్ చేసి దానికి ప్రోగ్రెస్ ఇస్తుంది. అది నాలగిని వైపు నడవటానికి ప్రోగ్రెస్ చేస్తుంది. ఇది గిరిధరవాణి యొక్క ప్రత్యేకత. ది కాన్సెప్ట్ ఆఫ్ గిరిధరవాణి. ఇక్కడ భగవంతుడు గిరిధరవాణి లైవ్ లో ఉన్న గిరిధరవాణి ఇలా వర్క్ చేస్తుంది. ఈ నిరూపణ అనే స్థితిని అంటే పొజిషన్ ని అది పొందింది, ప్రాప్తించబడింది గిరిధరవాణికి. అది భగవంతుడి దగ్గర ఎప్పటి నుంచో ఉన్నది. అది ఇక్కడ మాత్రమే ప్రాప్తించింది. గిరిధరవాణిలో అది ప్రత్యేకత అనమాట. ఇంకెక్కడా లేదు నిరూపణ అనేది. నిరూపణ అనే సెక్షన్ గిరిధరవాణిలో ఉన్నది. ఈ నిరూపణ అనే సెక్షన్ ఉండటం వల్లే జీవి ముందుకొచ్చి ఇష్టపడి ఒప్పుదలు పొంది ఏ జీవి అయితే ముందుకు వస్తుందో దాని చార్ట్ ఓపెన్ అవుతుంది. దానికే తెలిసిపోతుంది అది ఎక్కడ ఉంది, ఏ స్థితిలో ఉంది, ఏ పొజిషన్ లో ఉంది, ఎట్ట వెళ్ళాలి, ఏం చేయాలి, మొత్తం కూడా చార్ట్ వచ్చేస్తుంది. అలాగే ఇది టీవీలో చూసామండి గిరిధరవాణిని. టీవీలో చూసాం, లేకపోతే క్యాసెట్ లో చూసాం, నెట్ లో చూసాం, ఫిలిం చూసాం, లేకపోతే విన్నాం. ఆయన మాట క్యాసెట్ లో విన్నాం. స్వప్నాల్లో నాకు కనపడ్డారు, ఫోటోను చూశాను, ఎక్కడో నేను ఫారెన్ లో ఉండి ఇది చూసి నాకు వచ్చేసింది అని అంటే మాత్రం అది అబద్ధము. అలాగా రాదు. నిరూపణ అనేది అలాగా రాదు. లైవ్ లో ఉన్న గిరిధరవాణి దగ్గరకు వచ్చి ఇష్టపడి ఒప్పుదల పొంది దర్శించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇది జీవికి ప్రాప్తిస్తుంది. ఇది ఫోటోలో చూడటం వల్ల కానీ, టీవీలో చూడటం వల్ల కానీ, భావంలో చేసుకోవటం వల్ల కానీ గిరిధరవాణికి ప్రాప్తించదు. ఈ పొజిషన్ డైరెక్ట్ గా లైవ్ లో ఉన్న గిరిధరవాణికి వచ్చి దర్శనం చేసినప్పుడు ప్రాప్తిస్తుందని భగవంతుడు డిక్లేర్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఎ స్పెషల్ క్యారెక్టర్, స్పెషల్ క్వాలిటీ ఆఫ్ గాడ్. భగవంతుని యొక్క అంతకుముందే ఉన్నది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. స్పెషల్ అంటే కొత్తగా వచ్చింది కాదు, భగవంతుని దగ్గర ఉన్నది. అయితే ఇది ఇప్పుడే గిరిధరవాణిలోనే అది అడాప్ట్ అయిందనమాట. దాన్ని పాలనలోకి అంటే వర్కింగ్ లోకి తీసుకొచ్చారు భగవంతుడు. నిరూపణ అంటే భగవంతుడు నిరూపణకు వచ్చారని కాదు, జీవి నిరూపింపబడుతుంది. ఎక్కడుంది, ఏముంది, ఏంటి, దాని పొజిషన్ మొత్తం బయటకు వస్తుంది. భగవంతుడు తనకు తాను తెలియజేసుకుంటూ తను నిరూపణకు వచ్చి లైవ్ లో ఉన్న గిరిధరవాణిలో నిలబడిపోయారు. అది నిరూపణ. ఇది ఈ రోజు భగవంతుడు గిరిధరవాణి జీవికి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్. ఇప్పుడు వరకు మాట్లాడుతున్న నిరూపణ కాడి నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతుందంతా కూడా భగవంతుని విషయం అన్నమాట. అది జీవి విషయం కాదు. ఈ క్యారెక్టర్స్ మొత్తం భగవంతునికి ఉంటాయి. జీవికి నిత్య జీవి వరకే పర్మిషన్, నిత్య జీవి వరకే దానికి ఎలవ్ చేశారు. అది కలయిక చేసినప్పుడు, భగవంతుడితో కలయిక జరిగినప్పుడు మాత్రమే ఆ క్షణంలో నాలాగే నీవు అనుభవిస్తుంది. తదనంతరం దాని తర్వాత మళ్ళీ అది యాజిటీస్ నిత్య జీవి పొజిషన్కి వచ్చి భగవంతుని చూస్తూ ఉంటుంది. ఇది గిరిధరవాణి కాన్సెప్ట్. కొత్తగా లేటెస్ట్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. పూర్తిగా అది మనకి ఆయన అనుభవించి ఆయన పొంది గిరిధరవాణి భగవంతుడు జీవికి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్. ఈ నిరూపణ వల్ల తేలికగా పరిపాలన అందరికి ఒకేసారి అడ్వాన్స్ అన్నమాట. ఎంతమందికైనా కూడా ఆయన సమాధానం చెప్తారు, ఆయన ఫోకస్ చేస్తారు, ఆయన ప్రాసెస్ లోకి తీసుకువెళ్ళగలుగుతారు. దానికి ప్రత్యేకంగా క్లాసులు తీసుకోవటం కానీ, ప్రత్యేకంగా టీచింగ్ కానీ, ప్రత్యేకంగా చూడటం కానీ ఏమీ అవసరం లేదు. ఆయన ఇండివిజువల్ గా పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటే అది వేరే విషయం. జనరల్ గా మాత్రం అందరికీ అడ్వాన్స్ ఆయన దీన్ని నిరూపణ చేయగలుగుతారు. అంత సత్తా, కెపాసిటీ మన గిరిధరవాణి భగవంతుడికి ఉన్నది. ఉన్నది నేనే అనే పొజిషన్ లో ఇదంతా నిరూపణ అంతా వచ్చింది. ఉన్నది నేనే. ఉన్నది నేను ఎట్లా వచ్చింది? నేను అనేది భగవంతునికి జీవికి మధ్య ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ మీడియా ఎప్పుడైతే మనం ఆపేస్తామో ఈ నేను దాంట్లో మరిచేయిన తర్వాత ఉన్నది నేనే అన్నారు. ఉన్నది నేనే అంటే నువ్వెక్కడ అంటే మొత్తం టోటల్ గా అదే ప్రకాశిస్తుంది అనేది అర్థం వస్తుంది.
ఆ భగవంతుడే టోటల్ గా ప్రకాశిస్తున్నాడు. ఉన్నది నేను కాడి నుంచి మొత్తం ఉన్నాను, ఉన్నది నేను. ఈ సెక్షన్స్ మొత్తం భగవంతునికి సంబంధించింది. ఉన్నది నేను కాడి నుంచి మొత్తం భగవంతుని గురించి చెప్పబడింది. ఇది భగవంతుని నాలాగే నీవు అనేది జీవి గురించి చెప్పబడింది. జీవి గురించి చెప్పబడింది, భగవంతుని గురించి చెప్పబడింది. డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. ఎప్పుడు భగవంతుడు భగవంతుడే, జీవి నిత్య జీవి. ఇంతకుముందు జీవి ఆర్డినరీ జీవి అని తెలుసుకున్నాం. ఆర్డినరీ జీవి అంటే సెల్ఫ్ ఫార్మేషన్ అవుతుంది, అది డెవలప్ అవుతుంది, హ్యూమన్ గా మారుతుంది, మళ్ళీ అది మొత్తం డిప్రిసియేషన్ కి వెళ్తుంది, అంటే డికే అవుతుంది, అది పూర్తిగా డెడ్ అయిపోతుంది, సెల్ఫ్ డెడ్ అయిపోతుంది. అది జీవికి ఇవ్వబడింది. ఇక్కడ నిత్య జీవి అంటే డెడ్ అనేది లేదు. సెల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అది భగవంతుని ముందుకు వచ్చిందో, అది కర్మలన్నీ పూర్తిగా తొలగిపోయి నిరూపణకి నిలబడిందో, భగవంతుని ప్రణాళిక ప్రకారం దాని జీవితం నడుస్తుంది కాబట్టి దానికి డెడ్ అనేది లేనే లేదు అనేది భగవంతుడు గిరితవాణిలో కాన్సెప్ట్ అన్నమాట. డెడ్ అనేది లేదు కాబట్టి అది నిత్య జీవి. నిత్య జీవాన్ని ఇస్తానని భగవంతుడు ఎప్పుడో చెప్పున్నాడు. 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు జీవికి, నేను నిత్య జీవాన్ని ఇస్తాను, నా దగ్గరికి రాని. అయితే ఇప్పుడు దాకా ఎవరు నిత్య జీవాన్ని పొందలేదు. నిత్య జీవం అంటే భగవంతుని ఫీల్ గాడ్ చేస్తున్నప్పుడు, భగవంతుని మనం చూస్తున్నప్పుడు, అన్డివైడెడ్ అటెన్షన్ పెట్టి ఆయన్నే చూస్తున్నప్పుడు, ఫీల్ గాడ్ అవుతున్నప్పుడు, లోపల నీదంతా నువ్వు వదులుకొని ఒట్టిగా కేవలం నువ్వు మాత్రమే ఉంటూ, నీదంతా వదులుకొని నువ్వు లేకుండా నువ్వు ఉండుట అనే పొజిషన్కి వచ్చినప్పుడు పూర్తిగా లోపల నీకు భగవంతుని యొక్క అబ్జర్వేషన్ వస్తుంది. నువ్వు ఖాళీ అయిపోయినప్పుడు జీవి దాని లోపల భగవంతుని యొక్క అబ్జర్వేషన్ వస్తుంది. ఆ ఖాళీలోనే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, గ్రహింపు వస్తుంది, ఎరుక వస్తుంది. ఎరుక అక్కడ మొదలయ్యేది. మన జీవి మామూలుగా జీవిస్తున్నప్పుడు మనకు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవే వర్కౌట్ చేస్తుంటది యాజ్ ఎ హ్యూమన్ గా. కానీ మనం పూర్తిగా కామప్ అయినప్పుడు, లోపల ఖాళీ ఏర్పడినప్పుడు, అంటే మనదంతా వదులుకున్నప్పుడు ఖాళీ ఏర్పడుతుంది. కానీ మనం భగవంతుని వదులుకోవట్లేదు, భగవంతుని మాత్రం ఒప్పుకుంటున్నాం. భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని ఒప్పుకుంటున్నాం, ఆయన ఇష్టపడుతున్నాం, ఒప్పుదల పొందాం. కాబట్టి భగవంతుడు ఉన్నాడు. ఏంటి నువ్వు వదులుకుంది జీవి అంటే తనదంతా వదులుకుంది అనమాట. తన హ్యూమన్ క్యారెక్టర్స్ మొత్తం డ్రాప్ చేసుకుంది. దానికి ఉన్నటువంటి జీవి యొక్క నేనుకు ఉన్నటువంటి 4 క్యారెక్టర్స్ కూడా అది డ్రాప్ చేసుకుంటుంది అనమాట. 4 క్యారెక్టర్స్ ఉన్నాయి దానికి, అది డ్రాప్ చేసుకుంటుంది. 1 జీవ లక్షణం, 2 దైవ లక్షణం, 3 నిజ లక్షణం, 4 స్వస్వరూపం. ఈ 4 కూడా నేను డ్రాప్ చేసుకున్నప్పుడే అది ఉనికిగా మారుతుంది, తానుగా మారుతుంది. అప్పుడు నువ్వు లేకుండా నువ్వు ఉండుట అనే పొజిషన్ దానికి వచ్చినప్పుడు ఈ కలయిక అనేది జరుగుతుంది. అది బాబా చెప్పారు. ఈ లోపల ఇక్కడ ఫస్ట్ కాడి నుంచి ఎప్పుడైతే ఖాళీ అవుతుందో, ఆ ఖాళీలో భగవంతుడితో భగవంతుడిగా, భగవంతుడే మళ్ళీ ఖాళీ. ఈ సర్కిల్ తిరుగుతున్నప్పుడు, ఖాళీ అయినప్పుడు లైవ్ లో ఉన్నటువంటి గిరిధరవాణిని పూర్తిగా మీ లోపల అబ్జర్వ్ చేయటం. ఇక్కడేమో లైవ్ లో చూస్తున్నారు, మళ్ళీ లోపల దాన్ని ఖాళీలో అబ్జర్వ్ చేయటం, ఖాళీలో దాన్ని అబ్జర్వ్ చేస్తారు. లైవ్ లో వచ్చినప్పుడు జీవి గిరిధరవాణిని దర్శిస్తుంది, స్పర్శిస్తుంది, ఆయన చెప్పిన స్పీచ్ విని ఆస్వాదిస్తుంది, ఆనందిస్తుంది. దర్శనంతో కూడా దానికి నిరూపణ వచ్చి తన కర్మలన్నీ తొలగిపోయి అది భగవంతుని వైపు నడుస్తూ ఉంటుంది. భగవంతుని ప్రణాళిక ప్రకారం దాని జీవితం మారుతుంది. ప్లస్ దానికి కర్మలు పూర్తిగా క్లోజ్ అయిపోతాయి. కర్మ సిద్ధాంతం ఉండదు. అంటే కర్త, కర్మ, క్రియ, ఫలం, ఫలభోగం 5 కూడా క్లోజ్ అయిపోతుంది. పని జరుగుతుంది కానీ 5 కూడా క్లోజ్ అయిపోతుంది. కర్త, కర్మ, క్రియ, ఫలం, ఫలభోగం 5 కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయి భగవంతుని ప్రణాళిక ప్రకారం దాని జీవితం జరుగుతుంది. ఇట్లాగా కర్మలు లేకుండా పూర్తి స్థాయి తను తాను వదులుకొని ఏ జీవి అయితే భగవంతుని చూస్తూ ఉంటుందో ఆ జీవి లోపల ఖాళీ ఏర్పడి, ఆ ఖాళీలో అబ్జర్వేషన్ వస్తుంది, ఎరుక పుడుతుంది. అక్కడ పుడుతుంది ఎరుక అంటే అది. ఎరుక అంటే మనసు గ్రహించింది, బుద్ధి గ్రహించింది ఎరుక కాదు. ఎరుక కానే కాదు, స్పృహ ఎరుక కాదు. ఎరుక మనసు స్పృహగా మారుతుంది. అప్పుడు ఎరుక వస్తుంది, దాన్ని గ్రహించే శక్తి. అక్కడ గ్రహించటం
ఖాళీలో గ్రహించటాన్ని గ్రహించటం అన్నారు, ఖాళీలో అబ్జర్వ్ చేయటాన్ని అబ్జర్వేషన్ అన్నారు, ఆ ఖాళీలో తెలియబడుతూ ఉండటం ఎరుక. దట్ ఈస్ కాల్డ్ నిత్య జీవం. అట్లాగా ఖాళీలోనూ గ్రహించటం, ఎరగటం, ఎరుక, తెలియవలసిన గ్రహించటం ఏ జీవి చేయగలుగుతుందో అది నిత్య జీవాన్ని పొందుతుంది అని అర్థం. అది నిత్య జీవం అంటే. నిత్య జీవం అంటే భగవంతుడు ఇచ్చేసాడని కాదు, నీ లోపల నీకు భగవంతుని బయట ఎట్లాగైతే లైవ్ లో చూస్తున్నావు, లైవ్ లో చూడటం వల్ల నీకు కర్మఫలం తొలుగుతుంది, ప్లస్ నిరూపణ అవుతుంది, ప్లస్ నీకు భగవంతుని ప్రణాళిక ప్రకారం ఆ జీవి నడుస్తుంది. ఈ 3 ప్లస్ పాయింట్స్. అలాగే ఈ లైవ్ లో చూసినటువంటి భగవంతుని నీ లోపల నువ్వు లేకుండా నువ్వు ఉన్నప్పుడు, అంటే నీదంతా వదులుకొని నువ్వు ఉన్నప్పుడు నీ లోపల ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీలో కూడా గిరిధరవాణి భగవంతుని నువ్వు అబ్జర్వ్ చేస్తూ గ్రహిస్తావు, ఎరుగుతావు. ఎరుక అక్కడ వస్తుంది. ఎరుకంటే ఇది కాదు, నువ్వు ఎరుగుతున్నావు కదండి, ఎరుకే కదా, ఇది తెలియబడుతుంది అనేది కాదు, అక్కడ తెలియబడుతుంది దాన్ని ఎరుక అన్నారు. అలాగే దానికి మరుపు కూడా ఉంది. ఎప్పుడైతే ఎరుగుతుందో అది మళ్ళీ మరుపు వస్తుంది, అంటే వెంటనే క్లియర్ అయిపోతుంది. ఎరుగుతుంది మళ్ళీ క్లియర్ అయిపోతుంది, ఎరుగుతుంది క్లియర్ అంటే ఒకటి వస్తుంది, తెలియబడుతుంది, అబ్జర్వేషన్ వస్తుంది, అబ్జర్వ్ అడాప్ట్ అవుతుంది, మళ్ళీ కామపై మళ్ళీ ఇంకోటి వస్తుంది, మళ్ళీ ఖాళీలో ఇంకోటి వస్తుంది. అంటే ఎరుక మరుపులు ఈ 2 లేనిది భగవంతుడు. కానీ జీవికి ఎరుక మరుపులు ఉన్నాయి కాబట్టి నిత్య జీవి. ఇది తేడా అనమాట. జీవికి ఎరుక మరుపులు ఉన్నాయి అంటే అది గ్రహించేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది, గ్రహిస్తుంది, ఎరుగుతుంది దాన్ని ఎరుక. అలాగే దాన్ని కామప్ చేసుకొని మరిచి మళ్ళీ రెండో దానికి వెళ్తుంది. ఇలాగ ఎరుక మరుపుల్లో ఇది భగవంతుని నిత్యము అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది నిత్య జీవి. నిత్య జీవి అంటే అది మామూలు జీవికి నిత్య జీవికి తేడా. హూఎవర్ కమ్స్ టు దిస్ పొజిషన్ అంటే గిరిధరవాణి దగ్గరికి ఎవరైతే వచ్చి దర్శనం చేస్తారో వాళ్ళు నిత్య జీవులుగా మారుతారు. వాళ్ళకి బయట కూడా లాభం ఉంటుంది, లోపల కూడా నిత్య జీవం. నిత్య జీవం అనేది జీవి లోపల ప్రాప్తించబడుతుంది, నిరూపణ అనేది జీవికి బయట ప్రాప్తిస్తుంది అనమాట. దర్శనం వల్ల ప్రాప్తిస్తుంది, బయట దర్శనం చేయటం వల్ల నిరూపణ వస్తుంది, కర్మ ఫలాలు తొలగిపోతున్నాయి. దానికి భగవంతుని ప్రణాళిక ప్రకారం ఆ క్షణం నుంచి జీవితం రన్ అవుతుంది. నీదంటూ ఏమీ జరగదు, ఏమనుకున్నా జరగదు, మొత్తం భగవంతుని ప్రకారమే రన్ అవుతుంది. అయితే అది అంతా మంచి జరుగుతుంది. నువ్వు మంచి చెడు నువ్వు అనుకున్న దానికన్నా నీకు ఏది మేలో, ఎలా నీ జీవితాన్ని నడిపితే భగవంతుని వైపుగా నడుస్తావో, ఎలా నీ జీవితాన్ని నడిపితే నువ్వు నిత్యజీవిగా మారుతావో, ఎలా నీ జీవితాన్ని నడిపితే నువ్వు నాలాగే నువ్వు అనే పొజిషన్ లో భగవంతునితో నువ్వు ఆనందపడతావు, అటువంటి జీవితం వైపు భగవంతుడు ఆయన ప్లాన్ ప్రకారం నడుపుతాడు. అందరికి ఒకేలాగా నడపడు, ఆయన ప్లాన్ ప్రకారం నడుపుతాడు. ఒకళ్ళు కావాలంటే చాక్లెట్ ఇచ్చి తినిపించి తీసుకెళ్తాడు, ఇంకొకళ్ళకి చాక్లెట్ అక్కర్లేదు, నువ్వు తింటే పాడైపోతావు, నువ్వు నేను చెప్పినట్టే నడవాలని ఆయన పద్ధతి ప్రకారం తీసుకెళ్ళిపోతాడు. అలాగా మనకి ఏదైనా ఇవ్వాలి, ఎంజాయ్ చేయడానికి ఇవ్వాలనుకుంటే ఎంజాయ్ చేయని ఇచ్చి ఎంజాయ్ చేసి తీసుకెళ్తాడు. లేదు ఈ ఎంజాయ్మెంట్ లో బట్టి నువ్వు పాడైపోతావు, ఇది అక్కర్లేదు నీకు, నా ప్రణాళిక ప్రకారం నడవమంటే ఆయన సీరియస్ గా దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన నీతి గలవాడు అనమాట. ఆయన వెయిటింగ్ లో ఉండి ఆయన నిన్ను భగవంతుని వైపుకి అంటే తన వైపుకి నడుపుతూ ఉంటాడు. ఇది బాబా గిరిధరవాణిలో జీవికి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అనమాట. ఇటువంటి ఉద్ధరింపు ఇటువంటి దీన్ని మోక్షం కూడా అనమ్మ. ఉద్ధరింపు అంటే ప్రోగ్రెస్ ఆఫ్ ది లైఫ్ జీవి యొక్క ప్రోగ్రెస్. ఏంటి ఆ ప్రోగ్రెస్? జీవి నుంచి నిత్య జీవి నుంచి నాలాగే నువ్వు. ఈ స్టేజెస్ కి జీవి ప్రోగ్రెస్ అవుతుంది. భగవంతుడు తన గురించి అంతా కూడా మనకి తెలియజేస్తాడు. ఎక్కడ తెలియజేయలేదు, ఇవన్నీ మర్మాలు అన్నమాట. ఇప్పటి వరకు మనకి ఇచ్చినటువంటి అన్ని కూడా చెప్పినటువంటి అన్ని కూడా మర్మాలు అనబడతాయి. భగవంతునికి తెలిసిన మర్మాలన్నీ సాక్ష్యం అంటే తన కోట్లాది సంవత్సరాలుగా ఆయన చూస్తున్నటువంటి సాక్ష్యం, ఆయన ఎక్స్పీరియన్సెస్, ఆయన ముందు నడిచినటువంటి ఎక్స్పీరియన్సెస్, అది ఆయన దగ్గర సాక్ష్యంగా ఉంది. ఆ సాక్ష్యాన్ని తీసుకొచ్చి గిరిధరవాణి దగ్గర పెట్టారు. అందువల్ల భగవంతుడు ఏదైతే కోట్ల సంవత్సరాలు బట్టి అనుభవిస్తూ వస్తున్నారో, ఆయన సాక్షిగా చూస్తూ వస్తున్నారో, అదంతా కూడా గిరిధరవాణి దగ్గర మాత్రమే ఉన్నది. మర్మములన్నీ గిరిధరవాణి దగ్గర.
భగవంతుడు అనిపించిన అనుభవాలు, భగవంతుడి గురించి ఆయన అనుభవాలు, ఆయన అనుభూతి, ఆయన ప్రోగ్రాము, ఆయన ప్రోగ్రెస్, ఆయన జీవితం జోడి కట్టి నడవటం మొత్తం కూడా గిరిధరవాణి దగ్గరే ఉన్నది. కానీ వేరే ఎక్కడ నేను లేను, గిరిధరవాణిలోనే ఉన్నాను. కాబట్టి ఇక్కడే నా సాక్ష్యాన్ని పెట్టుకున్నాను, ఇక్కడే నేను భగవంతుడిగా ఉన్నాను, ఇక్కడే నేనే ఉన్నాను. 3 డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. తన సాక్ష్యాన్ని మొత్తం ఇక్కడ గిరిధరవాణి దగ్గర పెట్టుకున్నారు, తానుగా ఉన్నారు, ప్లస్ తాను భగవంతుడుగా ఉన్నాడు. అంటే మొత్తం మెయింటైన్ చేసేవాడిగా ఉన్నాడు. మాలిక్, ఆయనే మాలిక్ గా ఉన్నాడు, ఆయనే భగవంతుడుగా ఉన్నాడు, ఆయనే సాక్ష్యాన్ని పెట్టుకున్నాడు, తన సాక్ష్యాన్ని తను పెట్టుకున్నాడు, తను భగవంతుడుగా ఉన్నాడు, తానుగా ఉన్నాడు. ఈ పొజిషన్ టోటల్ ఎక్కడైతే మెయింటైన్ అవుతుందో అక్కడ భగవంతుడు పరిపూర్ణంగా ఉన్నట్టు లెక్క. ఈ సిస్టమ్ ప్రకారం ఉంటేనే భగవంతుడు పరిపూర్ణం. ఒక చోట భగవంతుడు వచ్చినా అక్కడ భగవంతుని సాక్ష్యాలు లేవు, ఒక చోట భగవంతుడు వచ్చినా అక్కడ నిత్య జీవం లేదు. భగవంతుని చేరి దర్శించి కలయిక జరిగి నిత్యజీవిగా మారింది. కాబట్టి ఈ రోజు మనం స్పెషల్ గా ఈ అకేషన్ ని నిర్వహిస్తున్నాం. పూర్తిగా ఈ ప్రోగ్రాం చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఒక జీవి భగవంతుని కలిసిన రోజు 31 అర్ధరాత్రి, జనవరి 1 ముందు 31 డిసెంబర్ రోజు మిడ్ నైట్ ఈ భగవంతుని దగ్గరికి జీవి చేరటం, కలయిక, నిత్యజీవిగా మారటం అనే సెక్షన్ అక్కడ ప్రాప్తించింది. కాబట్టి జీవి ఫస్ట్ టైం భగవంతుని కలిసింది. కాబట్టి భగవంతుడు ఈ సెలబ్రేషన్ చేసుకోమని, ఈ రోజు పండగ రోజుగా చేసుకోమని మనందరికీ ఆయన ఇచ్చి ఉన్నారు. కాబట్టి మనం ఇవాళ భగవంతుని విషయాన్ని చెప్పుకుంటూ పండగ చేసుకుంటున్నాం. జీవి పండగ చేసుకునే రోజు. భగవంతుని మిగతా అన్ని కూడా భగవంతుని ప్రోగ్రామ్స్. గురు పౌర్ణమి ఒకటి, తర్వాత బర్త్డే ఒకటి, బాబా బర్త్డే, గిరిధరవాణి బాబాది మొన్న చేసుకున్నాం. అలాగే గిరిధరవాణి బాబా మ్యారేజ్ డే. ఈ 3 కూడా భగవంతునికి సంబంధించి పండగ చేసుకుంటున్నాం. ఈ రోజు జీవి ఉద్ధరించబడిన రోజు కాబట్టి, జీవి భగవంతుని దగ్గర చేరి కలయిక చేసి నిత్య జీవిగా మారిన రోజు కాబట్టి, నిత్య జీవం పొందిన రోజు కాబట్టి ఈ రోజు జీవి పండగ చేసుకోవాలని భగవంతుడు డిక్లేర్ చేయటం వల్ల మనం చేస్తున్నాం. జనవరి 1 కాదు మనం చేస్తున్న ఫంక్షన్. అందువల్ల కేక్ కటింగ్ కూడా, కేక్ డిస్ట్రిబ్యూషన్ కూడా దానికే చేస్తున్నాం పండగ సందర్భంగా. అలాగే మనం ఇవాళ కలిసి భోజనం చేయడం కూడా దానికొస్తాయి. పూర్తిగా భగవంతుడు చెప్పిన ప్రకారమే, ప్రణాళిక ప్రకారమే మనం 4 ఫెస్టివల్స్ చేసుకుంటున్నాం. భగవంతుని ప్రణాళిక ప్రకారమే మనం కలుస్తున్నాం. భగవంతుని ప్రణాళిక ప్రకారమే మీకు దర్శనం లభిస్తుంది. అంతా ఆయన చిత్త ప్రకారము, ఆయన ప్రణాళిక ప్రకారమే గిరిధరవాణిలో రన్ అవుతుంది. మనం సొంతగా పెట్టుకున్న ప్రోగ్రామ్స్ కావు. ఇది కూడా మనం గుర్తించాలి. పూర్తిగా భగవంతుని ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. దీంట్లో మనం ఉద్దేశించి ఏర్పాటు చేసుకుని చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు. భగవంతుని నిర్ణయం ప్రకారం, ఆయన ప్రణాళిక ప్రకారం, ఆయన ప్రోగ్రాం ప్రకారం మనం జరుపుకుంటున్నాం. ఈ రోజు నిరూపణ అనే ఈ బ్లెస్సింగ్ భగవంతుడు జీవికి ప్రసాదించారు. ఇంకా దీంట్లో కూడా పూర్తిగా లోపలికి వెళ్లే కొద్ది ఇంకా వస్తుందన్నమాట. ఇంకా ఎట్లాగా ఈ నిరూపణ అనేది జీవికి బెనిఫిట్ అవుతుంది అనేది నెక్స్ట్ కూడా బాబా మనకు తెలియజేస్తుంటారు. చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఈ నిరూపణ. జీవికి పూర్తి బెనిఫిట్స్ అన్ని నిరూపణలో వచ్చేస్తాయి. అటువంటి గొప్పదైనటువంటి బ్లెస్సింగ్ ఈ రోజు జీవికి లభించింది. కాబట్టి ఎవరు వచ్చి దర్శనం చేస్తారో ఈ లాభాలన్నీ పొందుతున్నారు. నిత్య జీవం అంటే ఏంటో ఇప్పుడు దాకా తెలియదు కాబట్టి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. భగవంతుడు అంటే ఏంటి, ఆయన విషయాలు ఏంటి, జీవి విషయాలు ఏంటి చక్కగా క్లారిఫై చేశాం. టోటల్ గా డివైడ్ చేసి తెలియజేశాం. కాబట్టి జీవి నిత్యజీవిగా మారుతుంది, భగవంతుడు భగవంతుడే అనేది గిరిధరవాణిలో కాన్సెప్ట్. దీన్ని మనం చక్కగా అనుభవించి ఆస్వాదించి ఆనందపడుతూ ఉంటాం. కర్మలు లేవు కాబట్టి మనం పని చేస్తున్నామని కానీ, చేయట్లేదని కానీ, తోయటం అని కానీ, తోయకపోవడం అని కానీ అలాంటిది ఏమి ఉండదు. పూర్తిగా మనం మామూలుగానే ఉంటాం. కర్మలు మామూలుగానే జరిగిపోతుంటాయి. మన నిత్య కర్మలన్నీ కూడా దీంట్లో రకరకాల కర్మలు అంటే రోజువారీ కర్మలు అనమాట, అన్ని ఉంటాయి రకరకాల కర్మలు. ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ అన్ని కూడా జీవికి ఇవ్వబడిందంతా జరిగిపోతుంటుంది. అయితే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ మాత్రం ఏమి ఉండదు, దానంతట అదే జరిగిపోతుంది. కాబట్టి
అది కర్మలు అంటావు అన్న. ఎప్పుడైతే కర్మలు అంటావో దానికి శిక్ష తీర్పు అనేది లేదు. కర్మలు ఎప్పుడైతే అంటావో శిక్ష తీర్పు అనేది లేదు. ప్రణాళిక ప్రకారం నడుస్తుంది కాబట్టి నేను క్వశ్చనింగ్ లేదు. భగవంతుని ప్రణాళిక ప్రకారం నడుస్తుంది కాబట్టి జీవికి క్వశ్చనింగ్ లేదు. క్వశ్చనింగ్ లేదు కాబట్టి ఏ తీర్పు లేదు, శిక్ష లేదు. జీవితం ఎండ్ అయినా కూడా అది భగవంతుడితోనే నిత్య జీవిగా ఉండవచ్చు అనేది ఈ రోజు మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. బాబా ఈరోజు జీవి భగవంతుడితో తానుగా ఉన్నటువంటి భగవంతుడితో కలయిక చేయగలదు, చేసుకోగలదు, ఉండగలదు, కలిసి రాగలదు అనే పాయింట్ మీద సక్సెస్ అయిన రోజు ఈరోజు. ఒక జీవి వెళ్ళి కలిసి వచ్చిన రోజు. దాన్ని బట్టి ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మనకు ఈరోజు ఆశీర్వాదం భగవంతుడు తానుగా ఉన్న భగవంతుడు గిరిధరవాణిగా, నిజ భగవంతుడు గిరిధరవాణిగా ఆయన వచ్చి నిలబడి ఈరోజు శాశ్వతం అనే తనాన్ని, నిరూపణ అనే ఇంకొక ఆశీర్వాదాన్ని ఇస్తూ ఆయన కంప్లీట్ గా గిరిధరవాణిలో తాను స్టాండ్ బై అవ్వడం కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది బాబాది. గొప్ప విశేషం కూడా అది. అంటే మనం ఇన్నాళ్ళు అనుకోవచ్చు, ఇన్నాళ్ళ నుంచి భగవంతుడు లేడా అని. ఉన్నారు ఆయన. ఉండి తానుగా తన యొక్క విషయాన్ని, తన యొక్క పనిని చేసుకుంటూ, జీవి యొక్క పనిని చేస్తూ ఇన్నాళ్ళు ఇంకా జీవిని ఎలా ఇంకా సక్సెస్ చేయాలి, జీవిని తనదైన నిజ పొజిషన్ లో ఇంకా ఎంతగా నిలబెట్టాలి, ఇంకా ఎంతగా దాన్ని చేర్చాలి అనే పనిలోనే ఉండడం జరిగింది భగవంతుడు. అట్లాగే తన విషయాన్ని కూడా పూర్తిగా తానేంటో, ఇంకా తానుగా ఉన్న దాంట్లో తన విషయాలేంటో, తానేంటో అనేది కూడా తెలుసుకుంటూ ఇప్పటి వరకు ఇంత సమయం కూడా జరగడం జరిగింది. అలాంటి భగవంతుడు ఇప్పుడు ఒక డెసిషన్ అంటే జీవికి ఇంకా ఫైనల్ గా ఇంకొక ఆశీర్వాదం ఇవ్వటానికి ఈ రోజు నిరూపణ అనే ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఎట్లాంటి నిరూపణ ఇది? మొన్నటేమో మనకు శాశ్వతతనాన్ని ఇచ్చారు. అంటే ఎట్లాంటి శాశ్వతనం? మార్పు లేనితనం. భగవంతుడు శాశ్వతుడే, ఎప్పటి నుంచో ఉన్నాడు. కానీ ఇప్పుడున్న భగవంతుడు, మనకు గిరిధరవాణిగా వచ్చిన భగవంతుడు మార్పు లేనితనంతో ఉన్నారు, ఉంటారు అనేది కూడా మనకు కొత్తగా వచ్చినటువంటి ఆశీర్వాదం అది మనకు. అయితే ఇప్పుడు ఇవాళ ఇస్తుంది మాత్రం నిరూపణ. ఏంటి నిరూపణ? భగవంతుడికి నిరూపణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు తాను నిరూపణకు రావట్లేదు. జీవి భగవంతుడని, గిరిధరవాణి అని ఏ జీవి అయితే ఒప్పుదల పొంది ఇష్టపడుతూ వస్తుందో ఆ జీవికి తనకు తానుగా నిరూపణ కావటానికి, తానేంటో తను తెలుసుకోవటానికి, ప్రతి మనిషికి అర్థం ఎట్లా అవసరం అవుతుందో తనను తాను చూసుకోవడానికి ఈ రోజు గిరిధరవాణి భగవంతుడు అట్లాగా జీవికి అర్థంలాగా నిలబడి ఉన్నారు. ఇవాటి గొప్ప విశేషం అది, గొప్ప ఆశీర్వాదం ఇది. అంటే భగవంతుడు మనకేమి తెలియచెప్పాల్సిన అవసరం లేదు ఇక ముందు నుంచి. ఏ జీవికి ఆ జీవి, ఇష్టపడిన జీవికి, ఒప్పుదల పొందిన జీవికి మనస్ఫూర్తిగా ఒప్పుదల పొంది నిజ భగవంతుడే అని ఎప్పుడైతే మనం ఒప్పుదల పొందుతామో ఆ ఒప్పుదల పొందిన జీవికి, ఏ జీవి అయితే గిరిధరవాణి అంటూ ముందుకు వస్తుందో, గిరిధరవాణి దగ్గరకు వస్తుందో ఆ జీవికి తానేంటో అని తన నిజ స్థితిని, తాను ఎలా ఉన్నానన్న స్థితిని, తాను ఇంకా ఏం పొందాలి అన్న స్థితిని, అసలు తాను ఎందుకు బతుకుతున్నాను, ఎందుకు జన్మకు వచ్చాను అన్న స్థితిని, మొత్తం విషయాలన్నింటినీ కూడా నిజాన్ని తెలియపరిచి ఆ జీవిని ఉద్ధరింపు అనే డెవలప్మెంట్ అనే సెక్షన్ కి తనకు తానుగా చేరేటట్టుగా చేసుకోవడం అనేది భగవంతుడి యొక్క విశేషమైనటువంటి ఆశీర్వాదం ఈరోజు. దాన్నే నిరూపణ అన్నారు. అంటే భగవంతుడి అద్దంలాగా నిలబడి ఉన్నారు, అద్దంలాగా నిలబడి ఉన్నారు. జీవి తనంతగా తన ముందుకొచ్చి తనదేంటో తాను తెలుసుకొని నిజ పద్ధతిలో ప్రొసీడ్ అవుతూ, నిజ పద్ధతిలో నిలబడుతూ, నిజంలో నిలబడుతూ, నిజాన్ని పొందుతూ తనదైన నిజ స్థితిని చేరటానికి అనే ఆశీర్వాదాన్ని ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు చెప్పడమే జరుగుతుంది, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా డెవలప్ అవ్వాలి అని. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి గొప్పదైన ఆశీర్వాదం ఏ జీవి వచ్చి తన మొహాన్ని తన అర్థంలో చూసుకుంటుందో చెప్పకుండానే, అంటే జీవికి ఎన్నో విషయాలు ఉన్నాయి, అడ్డుపడే విషయాలు, భ్రమలు అంటున్నాం దాన్ని. నితాంత భ్రమతో కూడి ఉన్నటువంటి ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. జీవికి తనకు కూడా తెలియబడవు. తాను ఎక్కడ ఇరుక్కుపోయి ఉంటుందో,
తనలో ఇంకా ఏమడ్డుందో తాను ఇంకా పొందలేకపోవటానికి కారణం ఏంటో అనే విషయం కూడా జీవికి ఇంకా అవగాహనకి రానంతగా లోపల ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. అది భగవంతుడైనా సరే నోటితో చెప్తే నేను అలా లేనండి, నాకు అలాంటి ఉద్దేశం లేదండి, అసలు నా బిహేవియర్ అది కాదండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే తన మనసుకి, తన బుద్ధికి, తన సృహకి కొంతవరకే ఎరుక, కొంతవరకే తెలియబడుతుంది. తన విషయమైనా సరే తెలియబడని ఎన్నో విషయాలు భగవంతుడికి మాత్రమే తెలియబడతాయి. జీవి యొక్క మొత్తం అవగతం అంతా కూడా భగవంతుడికి ఒక్కడికే అవుతుంది. కాబట్టి అది చెప్పినా కూడా జీవి ఇంకా ఇన్ఫీరియారిటీకి వెళ్తుంది. కాబట్టి తాను అది కాదని అనుకుంటుంది. కాబట్టి అలా అనుకోవడం వల్ల దాని డెవలప్మెంట్ కి అదే తేడా, కాబట్టి అదే అడ్డు. కాబట్టి భగవంతుడు ఈ తనదైనటువంటి నిజ పొజిషన్ ని, పరిశుద్ధతనాన్ని, తాను ఎప్పుడు పరిశుద్ధుడే భగవంతుడు. అట్లాంటి పూర్తి తనంతో తాను వచ్చే అర్థంలాగా ఈ రోజు ఉండడం జరుగుతుంది. ఆ తనంతో ఏ జీవి అయితే ముందుకు వస్తుందో ఆ జీవి తనకు తాను నిరూపణ అవుతుంది. తనకు తాను నిరూపణ కావించుకోబడి తనకు తనకే తెలియబడుతూ తన పొజిషన్ ఏంటో తను తెలుసుకుంటూ తనకు సెక్షన్ ఏంటో తానే ఎరుగుతూ అది నిజం వైపు నిలబడి నిజాన్ని పొందుతూ నిజంలోకి చేరి చివరికి నిత్య జీవిగా మారడం జరుగుతుంది అన్న గొప్ప ఆశీర్వాదాన్ని ఈ రోజు మనకు గిరిధరవాణి బాబా ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో మనకు రెండో పాయింట్ ఏంటంటే, ఇందులో వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ నిత్య జీవితంలో భగవంతుడిలో, భగవంతుడితో, భగవంతుడిలో, భగవంతుడిగా, భగవంతుడై అని బాబా ఎప్పుడో చెప్పడం జరిగింది. అంటే ఈ మొత్తం సెక్షన్ జీవి దగ్గర అమలు అవ్వాలి. ఈ మొత్తం సెక్షన్ జీవికి అనుభవంలోకి రావాలి. ఈ అనుభవంలో మనం భగవంతుడిగా అయిన తర్వాత కూడా అక్కడ మళ్ళీ టెక్నికల్ పాయింట్ ఖాళీగా అని ఇవ్వడం జరిగింది. భగవంతుడిగా అయిపోవడం జరిగింది కదండి, ఇంకా ఏంటి ప్రాసెస్ మళ్ళీ అని అనుకుంటాం. కాస్త గమనిస్తే భగవంతుడిగా అయిన తర్వాత కూడా మళ్ళీ ఖాళీ, మళ్ళీ స్టార్ట్. భగవంతుడితో, భగవంతుడిలో, భగవంతుడిగా, భగవంతుడే అనే సెక్షన్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, నిత్యజీవిగా మారిన తర్వాత కూడా, భగవంతుడి దాకా చేరిన తర్వాత కూడా, నాలాగే నీవు అనే పొజిషన్ లోకి చేరిన తర్వాత కూడా జీవి అదిలా మారిపోయి అక్కడ కూడా దానికి అహం, నేను భగవంతుని అయిపోయాను అనే అహం రాకుండా, అలా ప్రవర్తించబడకుండా జీవి అక్కడ కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మళ్ళీ అక్కడ కూడా అట్లాంటి ప్రమాదం జరగకుండా జీవికి ఎంతవరకు ఇచ్చారంటే, భగవంతుడిగా అనే పొజిషన్ ఎక్కడిచ్చారు, దానికి అర్హత భగవంతుడితో రీచ్ అవ్వబట్టి, భగవంతుడిలో కలవబట్టి, భగవంతుడిలో కలిసే, భగవంతుడితో టచ్ అయ్యే, భగవంతుడిలో కలిసే ఒక సెక్షన్ ఉంది, పాయింట్ ఉంది. దాంట్లో జరిగిన తర్వాత ఇంకా హమేషా అందులోనే ఉండకుండా భగవంతుడి వైపే చూసుకుంటూ ఆ క్షణకాలం పాటు తర్వాత మళ్ళీ అది భగవంతుడిగా ఖాళీగా ఉండి మళ్ళీ భగవంతుడితో, భగవంతుడిలో, భగవంతుడిగా, భగవంతుడయ్యే పొజిషన్ రన్ అవుతూనే ఉంటుంది. ఈ విధానం మనకు నిత్య జీవితంలో జరుగుతుంది. ఇట్లా ఈ సర్కిల్ జీవి ఎప్పుడైతే తిరుగుతుందో దీన్ని నిత్య జీవి అనటం జరిగింది. ఎందుకంటే భగవంతుడిగా అయిపోయిన తర్వాత జీవి అనుభవించేది, ఆనందించేది ఏమీ లేదు. అక్కడ భగవంతుడిగా అయిపోయిన తర్వాత ఏమి ఉండదు. కాబట్టి అక్కడ కూడా భగవంతుడి యొక్క కృప జీవి అలాగే ఉండిపోకుండా, తనదైన స్థితి అది, తనదైన స్థాయి అది, అయినా కూడా జీవి అలాగే ఉండిపోకుండా అది తిరిగి సర్వ విధాల ఆనందాన్ని పొందుతూ ఎన్ని జన్మలెత్తుతూ అది కష్టపడుతూ వచ్చిందో తన నిజాన్ని మర్చిపోయి అంత మళ్ళీ లాంగ్ టైం భగవంతుణ్ణి తన నిజస్థితిని మళ్ళీ అనుభవిస్తూ ఆనందిస్తూ హ్యాపీగా ఉండాలి అని దాన్ని మళ్ళీ రొటేషన్ లో నిత్య జీవతనాన్ని అనే పాయింట్ ని దానికి ఇచ్చి జీవికి అందులో రన్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు దానివల్లనే భగవంతుడు నిత్య జీవికి భగవంతుడు అనే కలయికని ఒక సర్టెన్ పీరియడ్ దాకా ఉంచి ఆ తర్వాత మళ్ళీ ఖాళీలోకి వచ్చి మళ్ళీ ఆ భగవంతుని తాను అదిగా మారినా కూడా మళ్ళీ భగవంతుని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉండే స్థాయిని జీవికి ప్రసాదించడం జరిగింది. దీనివల్ల జీవి 2-in-1 అనే లబ్ధిని పొందుతుంది. ఒకటి, నాలాగే నీవు అనే పొజిషన్ ని చేరుతుంది. రెండు, చేరిన పొజిషన్ ఏదైతే ఉందో భగవంతుడు అంటున్న పొజిషన్ ని ఎంత చేరినా కూడా ఇంకా తాననే భగవంతుడు ఎవరైతే ఇంకా నిలయమై ఉన్నారో భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి ఆ భగవంతుడిని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండే స్థాయిని భగవంతుడు ఎప్పుడూ నిత్య జీవిగా జీవిని మార్చి ప్రసాదించడం జరిగింది. ఇది పొందడానికే భగవంతుడు ఈ రోజు నిరూపణ అనే పాయింట్ ని తీసుకుని ఆయన వచ్చి నిలబడటం జరిగింది. ఏ జీవికి ఆ జీవికి తెలియబడుతూ ఉంటుంది అనేది వాటి నుంచి బాగా ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం.
దీంట్లో తెలియబడుతున్న దాంట్లో ఎటువంటి సంశయం పెట్టుకోకుండా ఇంకా తెలియబడుతున్న కొద్దీ భగవంతుడికి మనం ఇంకా ఆయనకి ఒప్పుదల పొందుతూ ఇంకా ఇష్టపడుతూ ముందుకెళ్ళినప్పుడు బాబా తెలియచెప్పినటువంటి ఈ నిత్య జీవితనాన్ని పొందడం జరుగుతుంది. అయితే ఇక్కడ దాకా వచ్చిందా భగవంతుడిలో ఈ రకంగా మనం నడుస్తున్నప్పుడు శాశ్వతనంలో మార్పు లేని భగవంతుడితో జతకూడి ఉంటూ ఈ ఒప్పుదలలో పొందుతూ ఇష్టపడుతూ భగవంతుడిని ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ నిరూపణలో వచ్చే గొప్ప ఆఫర్ ఇంకోటి మనకు బెనిఫిట్, జీవికి కర్మలతో సంబంధం లేకుండా ఉంటుంది అనేది కూడా బాబా ఆశీర్వాదం పాయింట్ వదులుతున్నారు. అంటే జీవి మామూలుగా అయితే ఎప్పుడు కూడా కర్మ ప్రభావంతో నడుస్తూ ఉంటుంది. ఎప్పుడో తానుగా పొందిన తర్వాత కర్మ ప్రభావం పోతుంది. కానీ ఇక్కడ నిజ భగవంతుడే ల్యాండ్ అయి ఉన్నారు కాబట్టి, నిజ భగవంతుడే దిగి ఉన్నారు కాబట్టి, నిజ భగవంతునే మనం దర్శిస్తున్నాం కాబట్టి, నిజ భగవంతునే ఒప్పుదల పొందుతున్నాం కాబట్టి, నిజ భగవంతునే ఇష్టపడుతున్నాం కాబట్టి, నిజ భగవంతుడి చేతిలోనే మలచబడుతున్నాం కాబట్టి, నిజ భగవంతుడి చేతిలో పడుతున్నాం కాబట్టి కర్మ ప్రభావం అనేది తొలగి భగవంతుడి ప్రణాళిక ప్రకారం, భగవంతుడి చిత్త ప్రకారము జీవి యొక్క ప్రోగ్రెస్ అంతా జరుగుతుంది. జీవి యొక్క జీవితం జరుగుతుంది. జీవి యొక్క ప్రోగ్రెస్ అంటే ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఆధ్యాత్మిక డెవలప్మెంట్, నాలాగే నీవు అనే డెవలప్మెంట్ కూడా భగవంతుడి యొక్క చిత్త ప్రకారమే జరుగుతూ ఉంది. ఈ యొక్క బెనిఫిట్ పాయింట్, ఈ యొక్క గ్రేట్ పాయింట్ బాబా ఈ రోజు కూడా తెలియచెప్తున్నారు ఆశీర్వాదం మనకు. అంటే ఇప్పటి వరకు జీవికి కర్మ ప్రకారం జరగచ్చు, కర్మ ప్రకారం జరుగుతుంది కూడా. ఏదైనా కూడా అనుకున్నది అనుకున్నట్టు జరగచ్చు, జరిగినా కూడా అది కర్మ ప్రకారం జరుగుతుంది. కానీ ఈ రోజు నుంచి జీవితం ఎలా ఉన్నా కూడా ఇది భగవంతుడు ఈ రోజు ఇలా ఉంచారు, మనకి ఇదంతా భగవంతుడి వల్లే అవుతుంది అని ఎప్పుడైతే ఒప్పుదల పొందుతూ ఉంటామో ఆ ఒప్పుదల వల్ల నీకెప్పుడు గిరిధనవాణి వైపుకే నీ ప్రయాణం ఉంటుంది. కానీ ఎప్పుడు జీవితం ఎట్లాంటి నాశవంతమైన వైపుకి ప్రయాణించదు, వెళ్ళదు అనేది మాత్రం గట్టిగా చెప్తున్నారు ఈ రోజు బాబా. అందుకే గిరిధనవాణి అయిన బిడ్డలం బాధపడాల్సిన పని లేదు జీవితాన్ని చూసుకొని. ఎందుకంటే ఏది జరిగినా భగవంతుడి చిత్త ప్రకారమే జరుగుతుంది. ఆయన ప్రణాళిక ప్రకారమే ఆ జీవి మీద యాక్ట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటు నాలాగే నీవు అనే పొందే పొజిషన్ లో కానీ, ఇటు జీవితంలో కానీ ఏది మనం అనుకోవటానికి కానీ, బాధపడటానికి కానీ, ఏదో రాలేదని కంగారు పడటానికి కానీ, ఆతృత పడటానికి కానీ ఎటువంటి అవకాశము లేదు అనేది ఒకటి తెలియబడుతుంది బాబా దాంట్లో. అయితే ఇందులో మనకు ఎప్పుడైతే కర్మ లేదో, కర్మల ప్రభావం లేదు, మనకు కర్మ లేదు అంటే కర్మతో కూడిన జీవితం లేదు ఇక ముందు నుంచి. ఎప్పుడైతే భగవంతుడు నిరూపణకు వచ్చారో ఆయనలో మనం చూసుకుంటూ మనది మనం తెలియబడుతుంటుంది, నడుస్తుంటాం, ఇంకా ఇష్టపడుతుంటాం, ఇంకా ఉప్పుద్దల పొందుతూ నడుస్తుంటామో కర్మల యొక్క ప్రభావం లేకుండా భగవంతుడి ప్రభావంతోనే నడుస్తూ ఉంటాం. కాబట్టి మనం కర్మలతోటి జరిగే యాక్షన్ ఏదైతే ఉందో, కర్త, కర్మ, క్రియ, ఫలము, ఫలభోగం, ఈ యాక్షన్స్ అంతా కూడా ఒకటైపోయి ఏదైతే ఒకటంటున్నామో భగవంతుడు అని ఆ భగవంతుడితోటే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ భగవంతుడిలోనే ఉండడం జరుగుతుంది. అంటే ఫస్ట్ లో ఏదైతే చెప్పారో భగవంతుడితో, భగవంతుడిలో, భగవంతుడిగా, భగవంతుడయ్యి అని ఈ డెవలప్మెంట్స్ అన్ని ఇలాగా ఆటోమేటిక్ గా రావడం జరుగుతూ ఉంటుంది. కర్మ ఎప్పుడైతే లేదో, కర్త లేదు, కర్మ లేదు, క్రియ లేదు, ఫలము లేదు, ఫలభోగము లేదు, ఏ సెక్షన్స్ లేవు. కర్మతో కూడినటువంటి ఏ సెక్షన్స్ మనకేవి అంటట్లేదు, ఆపాదింపబడట్లేదు. ఎప్పుడైతే వీటిలోంచి బయటపడ్డామో ఇవన్నీ కూడా ఒకటైనప్పుడు అదంతా కూడా ఒకటైపోయినప్పుడు అవన్నీ లేనప్పుడు ఉండేది భగవంతుడు ఒక్కడే. ఏ భగవంతుడైతే ఉంటున్నాడో ఆ భగవంతుడితోటే జీవి ఆయన చిత్త ప్రకారం ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడు భగవంతుడిలోనే, భగవంతుడితోనే, భగవంతుడిగానే భగవంతుడై అనే డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది, వచ్చేస్తుంది అనేది బాగా తెలియబట్టడం జరుగుతుంది. అంటే ఈ నిరూపణలో మనం చక్కగా నిలబడినప్పుడు ఇంకా ఇష్టం పెరుగుతూ ఉంటుంది, ఒప్పుదల పెరుగుతూ ఉంటుంది. ఇంత డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా లోపల జరిగేది. అలాగే జరిగించుకోవడం కూడా మన విధానం. భగవంతుడు ఆయన ఇష్టం వల్లే, ఆయన చిత్తం వల్లే రాణింపబడుతున్నాం. మనం మన ఇష్ట ప్రకారంగా రావట్లేదు. కాబట్టి ఇందులో కూడా నడిపించుకునే దాంట్లో కూడా ఆయన చిత్తంతో ఇక్కడికి వచ్చాము, మనకు జీవితం ఇంకా ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అనే భ్రమలో పడకుండా ఇదంతా మంచి వైపుకే, భగవంతుడు నాకు మేలే చేస్తున్నారు,
భగవంతుడు నాకు మేలే చేస్తున్నారు, ఇదంతా నా గిరిధరవాణి యొక్క మేలు అనుకుంటూ మనం ప్రొలాంగ్ అయినప్పుడు, ప్రొసీడ్ అయినప్పుడు అది నిజంగానే మేలు కిందికి జరిగి అది భగవంతుడి యొక్క అప్లిఫ్ట్కే తీసుకెళ్తుంది. కానీ నీకెప్పుడు కూడా జీవితాన్ని చూసుకొని కానీ భగవంతుడి పరంగా ఏదో రాలేదని కానీ మనం భావించామా అది ఇంకా భ్రమలోకి కిందికి లాగేబడుతుంది. కాబట్టి నిరూపణ అనేది భగవంతుడు ఎంతవరకు ఇచ్చారంటే నువ్వు ఏదైతే పొందాలని చెప్పి ఉన్నదో దాన్ని పొందే వరకు కూడా ఇది నిన్ను నిలబెడుతుంది అనేది బాబా యొక్క ఈరోజు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం. ఇందులో మనకు ఆయన చిత్త ప్రకారం ఉండాలి, ఆయన ప్రణాళిక ప్రకారమే జీవితం నడుస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అనేది ఒకటి తెలుస్తుంది. కర్మల ప్రకారం కాకుండా భగవంతుడి చిత్త ప్రకారంగా జీవితం నడుస్తూ ఉంటుందని తెలియబడుతుంది ఒకటి. రెండోది గిరిధరవాణి ముందుకు వచ్చినప్పుడు మన నిరూపణ ఆటోమేటిక్ గా మనకు తెలియబడిపోతూ ఉంటుంది, ముందుకు వచ్చేస్తూ ఉంటుంది అనేది తెలియబడుతుంది. ఇన్ని పాయింట్స్ గా ఈ రోజు బాబా ఇవ్వడం జరిగింది. అలాగే భగవంతుడు ఇప్పుడు మనకు స్టాండ్ బై ఉన్న భగవంతుడు నిరూపణ అనే అద్దంతో కూడిన పరిశుద్ధతనాన్ని పుచ్చుకొని నిలబడి ఉన్నారు. అలాగే శాశ్వతతనాన్ని పుచ్చుకొని ఆయన ఉన్నారు. అంటే మార్పు లేని తనంతో గిరిధరవాణి ఉంటుంది. కాసేపు ఇదని కాసేపు అదని, ఇలా కాకుండా ఇంకొకలాగని, ఇంకొకలాగా వచ్చారని అని అనుకోవటానికి లేదు. భగవంతుడు గిరిధరవాణిగా శాశ్వతుడుగా మార్పు లేని తనంతో ఆయన ఉండడం జరుగుతుంది. అట్లాగే నిరూపణ అనే తనాన్ని తీసుకొని ఉన్నారు అనేది మనకి ఈరోజు తెలియబడిచి ఆయన ఆశీర్వాదాన్ని జీవికి ఇవ్వడం జరిగింది.